బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, స్నానం చేయకుండా కొన్ని పనులు అస్సలు చేయకూడదు అంటారు. ఏంటమ్మా లిస్ట్ ఏంటి? అసలు ఎందుకు చేయకూడదు? స్నానం చేశాక ఏం పనులు చెయ్యాలి అని స్నానం చేశాకే ఈ పనులు చెయ్యాలి అని చెప్పేది. అమ్మా, తప్పనిసరిగా నిద్ర లేవంగానే స్నానం చేయాలమ్మా. నిద్ర లేవంగానే అంటే కొంతమందికి అవకాశం ఉండకపోవచ్చు. ఏమంటే కొంచెం పాచి పనులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి పాచి పనులు చేసుకోవాలమ్మా, మళ్ళీ చెమట పడుతుంది అని, అంతవరకు పర్వాలా. కానీ కొన్ని పనులు మాత్రం స్నానం చేయకుండా అసలు చేయకూడదమ్మా. ఉదాహరణకి దేవుడి దగ్గరికి వెళ్ళడం, దేవుడి గది శుభ్రం చేసుకోవడం, దేవుడికి పూజ చేయడం, ఇవన్నీ శుచిగా చేయాలి. అట్లాగే వంట చేయడం, వంట కూడా స్నానం చేసే చేయాలి. దీనికి చాదస్తమా, మడిగట్టుకోవాలా, మీరేమిటలా పాతకాలపు వాళ్ళల్లా మాట్లాడుతున్నారు అని అంటారు. పాత కొత్త కాదమ్మా. అన్నం నోటితోనే తినాలి అని చెబితే పాతకాలం వాళ్ళు చెప్పినట్ట, కుడి చేత్తోనే తినమని చెప్తే అది చాదస్తమా? అదే కదా కదా. అట్లా కొన్ని ఆరోగ్య సూత్రాలను అనుసరించి చేయాల్సింది. ఎందుకు అంటే, ఎందుకు అన్నది ముందర తెలిస్తే ఏమిటి అన్న తర్వాత తెలుసు. ఎందుకు స్నానం చేసిన తర్వాతే కొన్ని పనులు చేయాలని చెప్పాము అంటే, ఈ స్నానం ఎప్పుడు స్నానం? ఉదయం స్నానం, సాయంకాలంది కాదు. ఉదయం స్నానం చేసిన తర్వాతే ఎందుకు చేయాలంటామంటే, రాత్రి పడుకున్నటువంటి సమయంలో శరీరంలో నుండి చాలా రకాలైన వ్యర్థాలు వస్తాయి. కారణం ఏమిటంటే, నిద్రపోయేటప్పుడు మన శరీరంలో జీవ ప్రక్రియ, మెటాబాలిక్ యాక్టివిటీ అంటారు, అది చాలా వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో మనకు కనపడినటువంటి లోపల ఉన్న అవయవాలు ఉన్నాయి కదా, అవన్నీ శుభ్రపడతాయి. అవి శుభ్రపడేటప్పుడు ఏమవుతుందమ్మా, ఇల్లు చిమ్మితే ఏమవుతుంది? ఇల్లు శుభ్రం చేసుకుంటే దుమ్ము చెత్త వస్తుంది, దాన్ని బయటపడేయాలా? అవును. ఈ పనే మనం పొద్దున్నే చేస్తాం కదా. మన శరీరంలో ఉండేటటువంటి అన్ని ద్వారాల నుండి, అన్ని రంధ్రాల నుండి వ్యర్థాలు వస్తాయి. నోరు కడుక్కుంటాం, కళ్ళు కడుక్కుంటాం, ముక్కు కూడా కడుగుతాం. అవును. లేదంటే కనీసం స్నానం చేసేప్పుడన్నా కడుగుతాం. సరే, ఇతర ద్వారాలు తెలుసు, మలమూత్ర విసర్జనలు అయిపోతాయి. కానీ ఇంకొకటి ఉంది, కంటికి కనపడనేది అత్యధికంగా ఉండేది, స్వేద గ్రంథులు. ప్రతి రోమకూపంలోనూ ఒక స్వేద గ్రంథి ఉంది. దాంట్లో నుండి అనేకమైనటువంటి వ్యర్థాలు స్వేదం రూపంలో బయటకు వస్తాయి, చెమట రూపంలో. ప్రతిరోజు ప్రతి రోమకూపం నుండి వస్తాయి. అందువల్ల ఇదంతా కూడా చికాగ్గానే ఉంటుంది. అదంతా శరీరం మీద పెట్టుకుని వంట చేస్తే ఏం బాగుంటుందమ్మా. శుచిగా ఉండి చేయాలని చెప్పారు. ఈ శుచికే మడి లాంటి పదాలు వాడారు. అది చాలా శాస్త్రీయమైనటువంటి పదమే కానీ నిత్యకృత్యంలో దాన్ని మనం దురర్థంలో వాడుతున్నాం. అవునవును. పొలానికి మడి కట్టారండి అంటే, మడి కట్టడం అంటే ఏంటి? ఏమైనా మడి బట్ట తెచ్చి కట్టారా? కాదు. నీళ్లు బయటికి వెళ్లకుండా ఒక అడ్డుకట్ట కట్టాం. బయట నుంచి చెత్త లోపలికి రాకుండా అడ్డుకట్ట కట్టాం. బయట ఎక్కువ నీళ్ళు వచ్చి లోపలికి వచ్చి లోపల వేసినటువంటి ఎరువు అంతా బయటికి పోకుండా అడ్డుకట్ట కట్టాం. ఇట్లా దేనికది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు లీక్ అవ్వకుండా ఉండడానికి కట్టే కట్టకి మడని పేరు. అట్లా కట్టుకోనే అర్థంలో వాడి, అది ఇప్పుడు ఏదో చాదస్త పదంలాగా మనం వాడుకుంటున్నాం. కనుక మడి కట్టుకొని వాళ్ళు ఏ పదం వాడద్దు. హాయిగా స్నానం చేసి ఉతికి ఆరేసినటువంటి శుభ్రమైన వస్త్రం కట్టుకుని గనక వంట చేసినట్టయితే ఆరోగ్యకరంగా ఉంటుంది. తినేవాళ్ళకి, వండేవాళ్ళకి బాగుంటుంది. అసలు స్నానం చేసాక ఎంత హాయిగా ఉంటుందమ్మా, ఎంత ఒంటి మీద ఉన్న చెత్త వేరు, ఆ సుఖమే వేరు. అందుకే ఎన్నో సందర్భాల్లో చికాగ్గా ఉంటే స్నానం చేయండి అని చెప్తాం. ఆ విధంగా స్నానం చేసి వంట చేయడం, స్నానం చేసి భోజనం చేయడం చేయాలి. చాలా మంది తినేసిన తర్వాత స్నానం చేస్తారమ్మా, ఫ్రెష్ గా ఉంటుంది. ఒకేసారి బయటికి వెళ్ళే వాళ్ళు కొంతమంది మొత్తం పనులన్నీ చేసేసుకొని, టిఫిన్ అయితే టిఫిన్, లంచ్ అయితే లంచ్, వాట్ ఎవర్ ఇట్, అది తినేసిన తర్వాత స్నానం చేసి అప్పుడు బయటికి వెళ్తారు. అది నిజంగా ఇది అనారోగ్యాలకి, చాలా అనారోగ్యాలకు కారణం అమ్మ. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, నిద్ర లేవంగానే
నోట్లో బ్రష్ పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళి అవును. ఒక స్టవ్ మీద పాలు, ఒక స్టవ్ మీద నీళ్లు పెట్టి వచ్చి బ్రష్ చేసుకుంటారు. పూర్తవుతుంది అప్పుడు. ఆ తర్వాత కాఫీ తాగి అప్పుడు కుక్కర్లన్నీ పెట్టేసి ఆ తర్వాత కొన్ని పనులు చేస్తారు. అవన్నీ తీసేసి వంటంతా చేసేసి నీట్గా చాలా అందంగా టేబుల్ మీద సర్వ్ చేయడానికి నీట్గా పెట్టప్పుడు వెళ్ళి స్నానం చేసి వస్తారు. ఇది చాలా మందిలో నాకు కనపడుతున్నది. కానీ అది స్నానం చేసి వంట చేసి కావాలి అంటే మళ్ళీ కాళ్ళు చేతులు మొహం కడుక్కోండి, వేరే బట్టలు మార్చుకోండి. అంతే కదా, బయటికి వెళ్ళాలి అంటే వేరే బట్టలు వేసుకుంటారు కదా. వేసుకుంటాము. ఈ పనులు చేసేటప్పుడు వేసుకున్న బట్టలు వేసుకోరు కదా. అంచేత ఆ బట్టలు వేసుకోవడానికి ముందు ఇంకో బట్టలు వేసుకుని వంట చేసుకోండి, తేలిగ్గా ఉండేవి. కానీ దీనివల్ల ఏమవుతుంది, మీరు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి అనారోగ్యాన్ని పంచుతున్నారు. వంట చేసేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్లే, అందరూ ఆడవాళ్లే వంట చేస్తున్నారని ఏం చెప్పొద్దండి. మగవాళ్ళు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. తర్వాత మీరన్నట్టు తిని స్నానం చేయడం, ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కనీసం ఇది కంటికి కనపడట్లేదు ఈ శుచి. తిన్నాక స్నానం చేయడం అనేది చేస్తే మాత్రం అనారోగ్యం వస్తుందని ఆధునిక వైద్య శాస్త్ర పరిశోధకులు చెప్తున్నమాట. ఎందుకు అంటే తినంగానే స్నానం చేస్తే ఏం జరుగుతుందమ్మా, మొత్తం రక్తం అంతా కూడా హాయిగా ప్రవహిస్తుంది. అందుకే మంచి వేడి నీళ్ళ స్నానం చేయంగానే, స్నానం చేసి ఒళ్ళు తుడుచుకున్నాక చెమట పడుతుంది. చాలామంది ఫ్యాన్ వేసుకుంటారు, చాలా తప్పు, జలుబు చేస్తుంది దానివల్ల. స్నానం చేయగానే ఒళ్ళు తుడుచుకుంటూ ఫ్యాన్ వేసుకుంటారు వేసంకాలంలో, చెమట పడుతోందని. దానివల్ల వెంటనే జలుబు చేసే ప్రమాదం ఉంది. అందువల్ల వేసుకోకూడదు. అంటే లోపల ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎలా వస్తున్నాయి, ఆ గోరువెచ్చని నీళ్లు పోసుకునేటప్పటికి లోపల ఉన్నటువంటి రక్తనాళాలన్నీ కూడా చక్కగా వ్యాకోచించి రక్తం బాగా ప్రసరించి వ్యర్థాలు బయటకు వచ్చాయి. రానిండి, ఏమవ్వదు, అవే ఆరుతాయి. చక్కగా ఒంటికి ఉన్న బట్టకు ఆరిపోతాయి. అందులో ఈ వచ్చేటటువంటి చెమటలో వాసన కానీ వ్యర్థాలు కానీ ఉండవు, ఒట్టిదే ఉంటుంది. అప్పుడే స్నానం చేస్తాం కదా, అప్పుడే స్నానం చేసి ఉంటాం కానీ వ్యర్థాలు ఉండవు, లోపల క్లెన్జింగ్ మాత్రమే ఉంటుంది. కనుక ఇలా జరిగేటప్పుడు రక్తం అంతా ఇలా అవుతుంటే నీకు అన్నం తినేసి వెళ్ళి స్నానం చేస్తే ఏమవుతుంది, అది అరగడం బదులు రక్తాలే శుభ్రపడుతూ ఉంటాయి, అన్నం అలాగే బరువుగా ఉంటుంది, అది అరగడం అన్నది జరగదు. అంతదాకా ఎందుకమ్మా, మోకాళ్ళ నొప్పులు రావడానికి కలిగినటువంటి కారణాన్ని అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసి చెప్పిన విషయం తెలుసా మీకు? బాత్రూమ్కి వెళ్ళడానికి ముందు మంచినీళ్ళు తాగి వెడితే మంచిది, వెళ్ళొచ్చిన తర్వాత నీళ్లు తాగితే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే లఘు సంఖ్యకి వెళ్ళి వచ్చేప్పుడు మంచినీళ్ళు తాగుతారు, తాగి వెళ్ళాలి, రాగానే తాగకూడదు. తర్వాత నిలబడి తాగకూడదు. చాలా మందికి మోకాళ్ళు నొప్పులు రావడానికి కలిగినటువంటి కారణం నిలబడి తాగడం. అందులో మనం చల్లని నీళ్లు ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి సీసా తీసి ఫ్రిడ్జ్ తలుపు వేయకుండా గడగడ తాగి అప్పుడు ఫ్రిడ్జ్లో సీసా పెట్టి బయటకు వస్తాం. అది ఒకానొక కారణం అని చెప్పి వాళ్ళు చెప్పిన మాట నాకెందుకో లాజికల్గా అనిపించింది. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు కిందకెడతాయి కదమ్మా, కిందకెళ్ళేటటువంటి వాటిని మనం జాగ్రత్తగా కూర్చుని తాగినప్పుడు చాలా బాగుంటుంది. లేకపోతే గడగడలాడుతూ ఉండి దడదడా కిందకి వెళ్ళిపోతే ఇబ్బంది కదా. బరువుగా అనిపిస్తుంది, నెమ్మదిగా తాగితే మంచిది. అందుకని స్నానం చేశాకే తినాలి, స్నానానికి ముందు తినకూడదు. తింటే మాత్రం అనారోగ్యం కలుగుతుంది, జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు తప్పనిసరిగా వస్తాయని చెప్తారు. ఇవాళ కాకపోతే రేపు. అవి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజు? లేదో రకంగా. మీరు అన్నట్లుగా ఇవాళ రాకపోవచ్చు, ఇవాళ రాదమ్మా, వెంటనే ఎందుకు వస్తుందమ్మా? కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రం ఖచ్చితంగా వస్తుంది, కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు ఒక వయసు వచ్చేటప్పటికల్లా ఏదో రకమైన జీర్ణ సంబంధమైన వ్యాధులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును. ఏదో ఒకటి ఎసిడిటీ అంటారు, అరగట్లేదంటారు, ఈ పదార్థం తింటే ఎలర్జీ అంటారు, అది పడట్లేదంటారు, ఆకలికి ఆగలేమంటారు, తింటే అరగదంటారు. ఇట్లాంటివన్నీ వస్తున్నాయా లేదా? ఇలాంటివన్నీ రకరకాలు. ఇది ఒకే రకంగా వస్తుంది, ఒక రకంగా ఉంటుందని చెప్పలేం. రకరకాలుగా అది
వ్యక్తం కావచ్చు. అందువల్ల ఉదయం లేవగానే స్నానం చేయాలి. ఉదయం లేవగానంటే కొద్దిగా కొంచెం చిన్న చిన్న పనులు అయ్యాక, ముఖ్యంగా పూజ, భోజనము, వంట ఇలాంటివన్నీ కూడా స్నానం చేశాక చేయడమే బాగుంటుంది. ఏదైనా మంచి పనులు మొదలు పెట్టడం కానీ, మంచి కార్యక్రమాలు చేయడం కానీ, మంచి గ్రంథాలు చదవటం కానీ, ఇట్లాంటివన్నీ స్నానం చేసి కూర్చుంటే చాలా బాగా ఉంటాయమ్మా. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్.